UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్, మీ అందరూ వెయిట్ చేస్తున్న గెస్ట్, వరల్డ్స్ #1 రియాలిటీ షో బిగ్ బాస్ నుంచి ఈరోజు శేఖర్ భాషా గారు మనతో ఉన్నారు. చాలా మంది శేఖర్ భాషా గారు బయటికి రావడం అనేది చాలా అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది అన్ఫేర్ ఎలిమినేషనా ఇంకోటా అనేది మనం శేఖర్ భాషా మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే శేఖర్ భాషా గారు, నమస్తే మేడం. ఎలా ఉన్నారు? మిమ్మల్ని మేమందరం బాగా మిస్ అవుతున్నాము. అందుకనే వచ్చాను. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. వారసుడు వచ్చాడు. ఆ. నెక్స్ట్ ఏంటంటే కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నాను, కానీ హార్ట్ఫుల్ గా ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు ఒక రకంగా హ్యాపీగా ఉన్నా మిమ్మల్ని చూస్తున్నందుకు. బట్ మీరు బయటకు రావడం అనేది మటుకు చాలా సాడ్ అనిపిస్తుంది. అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి శేఖర్ భాషా బయటకు వచ్చిన తర్వాత చాలా మంది చెప్తున్నారు కదా, అసలు నిజంగానే ఇది అన్ఫేర్ ఎలిమినేషనేనా? ఒకటి ఇక్కడ మనం బిగ్ బాస్ తప్పడానికి లేదు, ఎందుకంటే ఆయన తీసుకున్న డెసిషన్ కాదు కదా, హౌస్ మేట్స్ తీసుకున్న డెసిషన్ ఇది. జనరల్ గా ఇదేంటి, ఏదో కొత్త సాంప్రదాయం లాగా. ఇంతకు ముందేమో మేమందరం కలిపి బయట ఓటింగ్ ఇచ్చినప్పుడు మీరు కంటెస్టెంట్ బయటకు రావడం అనేది ఒక పద్ధతి. బట్ హౌస్ లో వాళ్ళు కలిపి ఎలిమినేట్ చేయడం ఏంటి? సో ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలి కదా. ఇలాంటి అదే కదా మీరెళ్ళి Big Boss. క్రియేట్ చేస్తున్నారా? అంటే నేను హౌస్ మేట్స్ ని కొంతవరకు అడిగాను, మ్మ్. నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఇక్కడ అవ్వట్లేదు, మ్మ్. ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోయినాయి, బిడ్డ పుట్టాక చూడాలనిపిస్తుంది. ఆల్రెడీ మేడం కి మంత్స్ అని మీకు తెలుసు, ఎనీ టైం డెలివరీ అవుతారని తెలుసు. అదే మూమెంట్ లో మీరు బిగ్ బాస్ కి వెళ్ళారు. బిగ్ బాస్ కి వెళ్లే ముందు కూడా మనం మాట్లాడడం జరిగింది. సో అదంతా తెలుసు. వన్స్ వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ లో #1 కంటెస్టెంట్ గా మీరు బయటకు రావాలి. అలాంటిది, ఎందుకంటే మీకు ఆ క్యాపబిలిటీ ఉంది, మీరు మైండ్ గేమ్ బాగా ఆడుతున్నారు మీరు అక్కడ. గుర్తెచ్చుకోండి, మీరు రివర్స్ చేసుకొని నేను మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకసారి గుర్తెచ్చుకోండి. నేను ఏం చెప్పాను, మ్మ్. నేను గేమ్ గెలవడానికి వెళ్ళట్లేదు, నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాను, మ్మ్. సరదాగా ఎంటర్టైన్ చేస్తాను. మీరు ఓట్లు వేయమని అడిగినప్పుడు కూడా వాళ్ళకి నచ్చితే చూసి వేస్తారు, అదే పనికి ఓట్లు వేయమని కూడా నేను అడగట్లేదు అని చెప్పాను, మీకు గుర్తుంటే. సో ఆ ప్రాసెస్లో నేను గెలిస్తే ఓకే. అయితే హౌస్ మేట్స్ ని మీరే ఏదో కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసి నేను వెళ్తాను అని చెప్పాను అని అవును. చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ కింద కామెంట్స్ చూస్తుంటే ఆల్రెడీ మీరు రాత్రి నుంచి ఒక 50 ఇంటర్వ్యూలు ఇచ్చుంటారేమో కదా. ఎన్ని గంటలకు వచ్చారు సార్ బయటికి? 11 అయింది, 11 పైన 11 అయింది. 11 దగ్గర నుంచి పొద్దున 6 గంటల వరకు ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నారా? రావడం హాస్పిటల్కి వెళ్ళిపోయాను. నేను ఓకే. హాస్పిటల్కి వెళ్ళిపోయి 1 గంట సేపు అక్కడ బిడ్డను చూసుకొని మ్మ్. తర్వాత బయటకు వచ్చాను. సార్ ఎలా అనిపించింది సార్? ఫస్ట్ మీరు బాబుని చూసింది ఆ బజ్ లో చూసారు మీరు, ఫస్ట్ ఆ అవును. ఫోటో, ఆ క్యూట్ మూమెంట్ ఎట్లా అనిపించింది? ఏడుపు వచ్చేసిందా? ఏడుపు వచ్చింది, ఆనంద బాష్పాలు అంతే. మ్మ్. సో మంచిగా అనిపించింది. బట్ వెళ్ళడం హాస్పిటల్కి వెళ్ళాను. వచ్చిన తర్వాత ఇంకా 1 గంట తర్వాత స్టార్టెడ్ ఇంకా ఇంటర్వ్యూస్. కానీ శేఖర్ భాషా గారిలో ఒక కొత్త కోణం మేము ఈ 10-15 డేస్ లో చూడడం జరిగింది. బికాస్ ఇంతకు ముందు మాకు తెలిసిన శేఖర్ భాషా గారు యాంకరింగ్ చేస్తూ ఆర్జేగా ఇన్ని రకాలుగా మాకు తెలుసు. మధ్యలో కొన్ని వివాదాలు కూడా మీరు డీల్ చేశారు. పరిష్కరించాం. అంటే లైక్ ఎఫ్ఐఆర్లు అని చెప్పేసి అవని కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమంది దాకా వెళ్లకుండా సాల్వ్ చేసి వాళ్ళని చాలా సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చారు. అది అందరికీ తెలిసిన మాటే. వాళ్ళు మీకు చాలా రుణపడిపోయి కూడా ఉన్నారు. అయ్యో. సో వన్స్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడూ చూడని ఒక సరికొత్త శేఖర్ భాషను మేము చూసాము. లేదు, మీకు అదే చెప్పా, మీరు ఒక చిలిపి శేఖర్ భాషను చూడబోతున్నారు మీరు అక్కడ అని. మ్మ్. నేను చేసిన ప్రతి ఇంటర్వ్యూలో వెళ్ళే ముందే చెప్పా, మీరు ఇప్పటిదాకా చూస్తున్నది నేను కాదు, మ్మ్. ఇదేదో ప్రాబ్లం వచ్చింది దానికోసం నేను సీరియస్గా తీసుకున్నాను తప్ప, స్టాండ్ తీసుకున్నాను. బట్ మీరు చూడబోయేది ఒక చిలిపి శేఖర్ భాషనే, అది కూడా తెచ్చిపెట్టుకుంది కదా, అదే నేను, అదే ఒరిజినాలిటీ యాక్చువల్ అక్కడే. అంతే. అంటే ప్రతి మనిషిలో కూడా 60 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా గానీ ఒక పసిపిల్లాడు అనేది ఉండాలంటారు. ఆ పసిపిల్లాడు శేఖర్ భాషలో అలాగే ఉన్నాడు అనమాట. You can say so. మరి అంతే కదా. అంతే అంటే ఆ చిలిపితనం మరి ఎక్కడి నుంచి వస్తుంది? అంతే. ఓకే. అండ్ ఇప్పుడు వరకు జరిగిన బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సోనియా అనుకుంటా కదా. సీత, విష్ణు అండ్ నబీల్. ఓకే. అదేంటి సార్, మీకు సోనియా గారు అంటే చాలా ఇష్టం అని విన్నాను నేను. ఆవిడికి మనం అంటే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళు మాత్రం మీకు పర్టికులర్ గా పక్కన మాత్రం బ్రాకెట్ లో ఒకళ్ళు ఎప్పుడు ఉంటారు కదా సార్. అంటే ఆవిడ సో అందరికి అందరు నచ్చాలని లేదు కదా, కొన్నిసార్లు. అంటే శేఖర్ భాషతో కూడా గొడవలు పెట్టుకునే అమ్మాయిలు ఉంటారా అని చెప్పేసి. శేఖర్ భాషతో అని కాదు,
మేబీ నేను వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్ ప్రాబ్లమ్ అవుతానని అనుకుని ముందే స్ట్రాటజీ ఏమో మనకు తెలియదు. సో అదే మనుషులు వన్స్ మీరు బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీ ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అవునా, మిమ్మల్ని పట్టుకొని ఏడవడం లాంటివి? అసలు బట్ వీఆర్ వెరీ సాడ్ అబౌట్ దిస్ సార్. అంటే నాగార్జున గారు కూడా మేబీ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా శేఖర్ భాషా గారు బయటకు వస్తారు అని చెప్పేసి. అది సో ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎలిమినేషన్లు బిగ్ బాస్ కూడా తెలిసి ఎవరు ఎలిమినేట్ అవుతారని, కానీ ఈ ఎలిమినేషన్ మాత్రం బిగ్ బాస్ కూడా ఊహించని ఒక ఎలిమినేషన్. ఎస్. ఆయన చేతుల్లో కూడా లేదు, ఇది కంటెస్టెంట్స్ చేతికి ఇచ్చేసారు. సో వాళ్ళు డిసైడ్ చేశారు దిస్ ఇస్ ఏ, అంటే దీంట్లో బిగ్ బాస్ చేసింది ఏమీ లేదు ఆయన. కాకపోతే బిగ్ బాస్ లాస్ట్ వీక్ నాకు ఆపర్చునిటీస్ తక్కువ ఇచ్చారు గేమ్స్ ఆడడానికి, కానీ లేకపోతే అదే వాటిలో పార్టిసిపేట్ చేసే ఇది నాకు కొంచెం తక్కువ వచ్చింది. కొంత బిగ్ బాస్, కొంత మా క్లాన్ చీఫ్, రెండు రకాలుగా నాకు ఫుటేజ్లో దెబ్బ పడింది. అండ్ తర్వాత నేను మామూలుగా మాట్లాడిన జోకులు కావచ్చు, చేసిన చిలిపి అల్లర్లు కావచ్చు, ఇవన్నీ కూడా రాలేదు. మేబీ ఎందుకో తెలియదు నాకు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.